విశ్వవిద్యాలయం యొక్క నిరుద్యోగులందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది నిరుద్యోగులు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అన్యాయానికి గురైంది నిరుద్యోగులు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక జోనల్ సిస్టమ్ అనే పేరుతోని 2020 వరకు 2014లో రాష్ట్రం వస్తే 2021 వరకు కూడా జోనల్ సిస్టమ్ పేరుతో కాలయాపన చేసి ఉద్యోగాలు నింపకుండా తీవ్రమైన అన్యాయం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే విద్యార్థులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యమం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉంది. ఈ విశ్వవిద్యాలయాలు కామ ఉంటే రాష్ట్రం మొత్తం కామైపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని చెప్పుకున్నాడు, వాస్తవం కావచ్చు. కానీ కేసీఆర్ని నడిపించింది కూడా ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ విశ్వవిద్యాలయాలు. కేసీఆర్ 2 రోజులకి నిమ్మరసం రాసుకొని దీక్ష విరమించినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడ 4000 మంది విద్యార్థులు జై కేసీఆర్ జై తెలంగాణ అని 2 రోజుల పాటు పిడికిలు బిగించి నినాదాలు చేసినప్పుడు ఒక ఉద్యమం ఒక్కసారి విసిపడింది. కేసీఆర్ ప్రాణానికి భయపడి నిమ్మరసం తాగితే, ఓ కేసీఆర్ను తాగాల్సిన నిమ్మరసం కాదు, మా రక్తం తాగండి అని ఆర్ట్స్ కాలేజ్ నుంచి శవయాత్ర పెట్టి తార్నాక చౌరస్తా వచ్చేసరికి, ఓ కేసీఆర్ను వాళ్ళ మొదటి మీటింగ్లో ఒక మాట చెప్పినావు, నేను మోసం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నావు, ఇప్పుడు కనుక నిన్ను కొట్టి చంపుతామని విద్యార్థులు బెదిరిస్తే పడుకున్న కేసీఆర్ మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ దీక్ష మొదలుపెట్టాడు. దట్ ఈస్ ద క్రెడిట్ గోస్ టు విద్యార్థులే. పడుకున్న కేసీఆర్ నిలబెట్టి కుసబెట్టింది విద్యార్థులే. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ పోయిన ప్రతిసారి అవమానానికి గురైండు. ఓల్డ్ పేజీ ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో కేసీఆర్ యొక్క హెలికాప్టర్ దిగుతున్నప్పుడు నిరుద్యోగులంతా చెప్పు చూపించారు. ఎందుకంటే యూనివర్సిటీలు అంటేనే పీజీలు చేయాలా, పిహెచ్డీ చేయాలా. పీజీల వల్ల, పిహెచ్డీ వల్ల ఏంటి లాభం అంటే ఓన్లీ ఫర్ జేఎల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అంతే కదా. పీజీ వాళ్ళు అదనంగా వస్తుంది. కానీ ఆయన కాంట్రాక్టులు అందరినీ రెగ్యులర్ చేస్తా అని చెప్పారు. దాంతో అప్పుడు నిరసన వ్యక్తమై చెప్పులు చూపించారు. తర్వాత కాంట్రాక్టర్ రెగ్యులర్ చేశారు, అది వేరే విషయం. కేసీఆర్ వచ్చిన 10 సారి ఉస్మానియా యూనివర్సిటీ ఆయన అవమానించి పంపింది. 2017లో 100 ఇయర్స్ ఉత్సవాలు జరిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ పక్కనే మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అంటేనే మాట్లాడడం. ఇవాళ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రులు అయ్యారంటే దానికి గల కారణం ఏంటంటే ఓన్లీ పవర్ ఆఫ్ వాయిస్. వాయిస్ అని ఉంది అక్కడ, వాయిస్ ఒకటే ఉంది. ఆ వాయిస్తోనే అధికారంలోకి వచ్చారు వాళ్ళు. కాబట్టి మాట్లాడవలసిన కేసీఆర్ మాట్లాడకుండా ఇంటికి వెనుక వెళ్ళిపోయిన పరిస్థితులలో వెళ్ళిపోయినాడు కేసీఆర్. నిరుద్యోగుల మీద పగబట్టి ఉద్యోగాలు నింపకుండా మళ్ళీ అందరూ ఆగం చేసిండు. తెలంగాణ ఉద్యమం కారణంగా ఆగమైన ఒక విద్యార్థిని అశోక్ సార్. 2011లో గ్రూప్ 1 రాసేటప్పుడు పేపర్లు చింపేసినాం. మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేము ఎగ్జామ్ రాసుకుంటామని చెప్పేసి ఆయన అంత ఆవేశం అట్లా ఉండే కదా. రాష్ట్రం వచ్చింది 2011లో వచ్చినటువంటి గ్రూప్ 1 2021లో వచ్చింది. ఇప్పటిదాకా 2 సార్లు రద్దయింది. రేపు జూన్ 9వ తారీఖు నాడు ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఏం గందరగోళం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం కూర్చుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్యాయానికి, అక్రమానికి గురైన వాడు ఎవరంటే నిరుద్యోగి. ఇవాళ నిరుద్యోగి మానసిక సంఘర్షణ గురవుతున్నాడు. నైట్ 1 2 నిద్ర పడుతుందా అంటే పడతలేదు. వ్యవసాయ పనిలో పోయించిన వాళ్ళు 8 గంటలు తినుకుంటే 9 గంటల వరకు మంచిగా నిద్రపోతున్నారు, పొద్దుగాల 5 గంటలు లేస్తున్నారు. కానీ పడుకునే టైం నీకే తెలియదు. ఎందుకంటే మానసిక సంఘర్షణ. 30 ఏళ్ళు వస్తున్నాయి, ఇంటికాడికి పోతే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అంటున్నారు. మరి పెళ్లి చేసుకుని ఏం చేయాలని ఒక మానసిక సంఘర్షణ. పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్నాం. కానీ వాడేం పేపర్లు అమ్ముకుంటున్నాడు. 14 పేపర్లు లీక్ చేసినాడు. గ్రూప్ 2 ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కొనసాగుతుంది. గ్రూప్ 1 2 సంవత్సరాలు కొనసాగుతుంది. గ్రూప్ 4 రిజల్ట్ రాలేదు, జేఎల్ రిజల్ట్ రాలేదు. అంతా గందరగోళం. నిరుద్యోగులంతా గందరగోళానికి గురవుతున్నారు, ఒక మానసిక సంఘర్షణ గురవుతున్నారు. ఆ మానసిక సంఘర్షణ నుంచి బయటపడాలి మనం.
బయటపడాలంటే నిరుద్యోగులంతా ఏకమైతేనే ఏ రోజైతే 1,00,000 మంది హైదరాబాదులో నిరుద్యోగ మీటింగ్ అయితే రోజు పెట్టగలుగుతావో ఆ రోజు నీ సక్సెస్ వస్తుంది. ప్రభుత్వాలు భయపడతాయి. ప్రభుత్వాలను భయపెట్టాలా. భయపెట్టే అంశం ఇవాళ ఒక ఎమ్మెల్సీ అనే ఒక ఎన్నిక వచ్చింది. ఇక్కడ కనుక మీరు కనుక నిజాయితీ నిరూపించుకొని ఒక్కొక్కరు ఒక సైనికుడిగా మారి ఒక్కొక్కరికి 1000 ఓట్లు కనుక మీరు ప్రభావితం చేయగలిగితే అశోక్ సార్ గెలిస్తే మీ వెంటనే నిలబెడతాడు. ఎక్కడికి పోడు, మీ మధ్యలోనే ఉంటాడు. గెలిచినా ఉంటాడు, గెలవకపోయినా ఉంటాడు. గెలిస్తే నా వయసు పవర్ ఎక్కువ, అంతే. గెలవడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, పవర్ ఎక్కువ. ఒక మంత్రి కాడి పోయి నిలదీసి నిగ్గదీర్చడానికి అవకాశం ఉంటుంది. శాసన మండలిలో చైర్మన్ క్యాబినెట్ ముందు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ప్రభుత్వానికి మన నిరసన సెగ దాకుతుంది. నిరుద్యోగులందరినీ ఏకం చేయగల శక్తి కనుక వస్తే మనం అనుకున్న అంశాలు సాధించుకోవచ్చు. నేనేమంటున్నంటే ఇవాళ నిరుద్యోగం అనేది ప్రమాదకరంగా మారింది. దేశంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఉద్యోగాలు వస్తున్నాయంటే రావడం లేదు. నేనేమంటున్నానంటే ఆప్షన్ ఏ కావాలంటున్నా, ఆప్షన్ బి కావాలంటున్నా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా. ఆప్షన్ ఏ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం. ఎందుకంటే మన క్వాలిఫికేషన్ ఉంది. డిగ్రీ చదివినాం, పీజీ చదివినాం, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి గ్రూప్ చదువుదాం, గ్రూప్ 1 చదువుదాం, గ్రూప్ 2 చదువుదాం. నీ శాయశక్తుల కష్టపడు. 99.99% నీ లోపం ఎక్కడ లేకుండా నువ్వు ఎంత కష్టపడుతావు అంత కష్టపడు. వస్తే మంచిదే, రాకపోయినా కూడా మానసిక సంఘర్షణ గురి కాకుండా 2వ ఆప్షన్ ఉండాలా. ఆ 2వ ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగం. కానీ వాళ్ళ బీటెక్ చేసినోడికి, ఎంటెక్ చేసినోడికి 15,000 జీతం కూడా రావడం లేదు. స్విగ్గీలో పనిచేస్తున్నారు, జొమాటోలో పనిచేస్తున్నారు. చదివిన చదువుకు సరైన అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం రాక మానసిక సంఘర్షణ గురవుతున్నాం. అందుకే నేను ఆప్షన్లు ఏమంటున్నానంటే ఆప్షన్ బిలో కూడా మనము నిపుణత సాధించాలి. ఏం సాధించాలంటే మినిమం ఒక 6 నెలల పాటు రోజు ఒక 2 గంటలు 3 గంటలు మనం కనుక ఇంగ్లీష్ పైన కనుక దృష్టి పెడితే మినిమం లాంగ్వేజ్ స్కిల్స్ వస్తే మన ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేక వెనుకబడిపోతున్నాం. ఉన్నాడు వాస్తవమే కాదా? ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రెండవది, హైదరాబాదులో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఎన్ని కంపెనీలు అంటే లెక్కలేని కంపెనీలు ఉన్నాయి. దేశంలోనే ఐటీ సెక్టర్కి హబ్ ఏంటంటే హైదరాబాదు. కానీ ఐటీ సెక్టర్లో తెలంగాణ వాడి వాటా 10% మాత్రమే. 90% ఉద్యోగాలు నాన్ లోకల్ అడ్డాగా మారిపోయినాయి. నాన్ లోకల్ అడ్డాగా మొత్తం నాన్ లోకల్స్ హైదరాబాద్లో కబ్జా పెట్టారు. పేరుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. హైదరాబాద్ ఉద్యోగాలలో తెలంగాణ వాటా 10% కూడా లేదు. ఆ వాటా మనం దక్కించుకోవాలంటే మనం స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలా. నువ్వు బీటెక్లో ఎంటెక్లో నీకు వచ్చిన చదువు చదివితే వాడు పోతే ఉద్యోగం ఇవ్వడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాడు ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాడు, ఏ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందో అదే కోర్సు నేర్చుకోవాలా. వాడికి అవసరానికి అనుగుణంగా మనం మారాలా. మనకు వచ్చిన సర్టిఫికేట్లు పెట్టుకొని పోతే వాడు ఉద్యోగం ఇవ్వడు. ఇక్కడ హైదరాబాద్లో ఏం కంపెనీలు ఉన్నాయి, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఏమేమి కంపెనీలో లిస్టు తీయాలా, మొత్తం లెక్కలు తీయాలా. దానికి అనుగుణంగా మనం మారాలా. దాన్నే స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. గవర్నమెంట్ ఎలాగా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తుందా? రేపు కనుక అశోక్ సార్ గెలిస్తే అశోక్ సార్ ఒక్కడే రాష్ట్రం మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టించగలడు. పెట్టిస్తాను. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ జనాన్ని పోగు చేసే శక్తి ఉంది. అవసరమైతే జోల పట్టుకొని మీ దగ్గర 100 రూపాయలు తీసుకుంటా, 500 రూపాయలు తీసుకుంటా, రోడ్డు ఎక్కుతా, షాపుల కాడు పోయి అయ్యా మా నిరుద్యోగుల భిక్షాటన చేయండి అని 1000 రూపాయలు అడుగుతా. అట్లా ఎమ్మెల్యే కాడికి పోతా, ఎంపీ కాడికి పోతా, ఒక 10 కోట్ల రూపాయల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తా. ఆ ట్రస్ట్ ఫండ్ ద్వారా ఆన్లైన్ అనే వ్యవస్థ ద్వారా రాష్ట్రం మొత్తం మీ అందరి చదువు నేర్పియొద్దా? అవకాశం ఉన్నదా లేదా? మోటివేట్ చేయాలి. ఫస్ట్ మోటివేట్ చేయడం కోసం ప్రతి కాలేజ్ తిరుగుతా, ప్రతి స్కూల్ తిరుగుతా. విద్యా వ్యవస్థ నిర్లిప్తత ఎక్కడ ఉంది? విద్యార్థుల లోపం ఉందా, ఇన్స్టిట్యూట్ల లోపం ఉందా, ప్రభుత్వం లోపం ఉందా గుర్తించి అక్కడే పరిష్కార మార్గం వెతకాలా. క్వాలిటీ విద్య కావాలా. డిగ్రీలో కానీ, పీజీలో కానీ, బీటెక్లో కానీ, ఎంటెక్లో కానీ ఇవాళ జరుగుతున్న చదువు అంతా సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. డిగ్రీ అయిపోయే వరకు నీ కాంపిటేటివ్ గురించి ఏం తెలవడం లేదు. డిగ్రీ అయిపోయినాక, బీఈడి అయిపోయినాక, పీజీ అయిపోయినాక అప్పుడు హిస్టరీ చూస్తున్నావు, అప్పుడు ఎకానమీ చదువుతున్నావు. ఆ చదవడానికి 3 ఏళ్ళు పడుతుంది. సిలబస్ అర్థం కావడానికి సంవత్సరం పడుతుంది. ఈలోగా నోటిఫికేషన్లు పోతున్నాయి. మళ్ళీ నోటిఫికేషన్ ఎంత టైం పడుతుందో తెలియదు. ఈలోగా తెలంగాణలో ప్రతి నిరుద్యోగి 10 సంవత్సరాల పాటు నీ చదువు అంతా సంఖ్య నాకిపోతుంది. 25 నుంచి 30 వరకు. ఎందుకంటే తెలంగాణలో 25 ఏళ్ళు వచ్చే వరకు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. అవునా కదా?
10th అయిపోయింది, ఇంటర్ చదివినాం, ఇంటర్ అయిపోయింది డిగ్రీ చేసినాం, డిగ్రీ అయిపోయింది పీజీ చేసినాం, పీజీ అయిపోయింది బీఈడీ చేసినాం. ఇలా కోర్సులు మాత్రమే చదువుతున్నాం కానీ అసలు ఉపాధి చదివేంటి, ఎక్కడ మన లోపం ఉంది గుర్తించే పరిస్థితులు లేవు. అందుకే ప్రతి డిగ్రీ కాలేజ్ చదువుతా ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఏం నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవాలనే వ్యవస్థను మనం తయారు చేసుకోవాలా, లేకపోతే ప్రమాదంలో పడతాం. ఇవాళ తెలంగాణ నిరుద్యోగులంతా ప్రమాదంలో పడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కావాలా, ఫార్మా రంగంలో ఏం కావాలని తెలుసుకోవాలా, దానికి అనుగుణంగా మారాలా. ఇది బి ఆప్షన్. హైదరాబాదులో మన వాటా ఎంత? హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది, లోకల్ అడ్డాగా మారాలా. లోకల్ అడ్డాగా మారాలంటే మన దగ్గర స్కిల్స్ ఉండాలా. రెండోది స్థానికులే ఉద్యోగం చేయాలనే ఒక ఉద్యమం బలంగా తీసుకురావాలా. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి మా రాష్ట్రం కావాలని ఎట్లయితే కొట్లాడినామో, మా హైదరాబాదు మాది, మా తెలంగాణ బిడ్డలు హైదరాబాద్ అనే ఒక మూమెంట్ని కనుక బలంగా తీసుకొచ్చి మనం కూడా సమర్థంగా తయారైతే 30 లక్షల మంది నిరుద్యోగులకు హైదరాబాద్ హబ్గా మారుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. వస్తారా చెప్పండి? ఇవాళ ఎంటెక్ చేసిన వాడు ఒక 60,000 రూపాయల జీతం వస్తే ఒక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతాడు. ఒక ఎంటెక్ వాడి కనుక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం వస్తే కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటాడా? బీటెక్ వాడు చేసుకుంటారా? చేసుకోరు. ఆ స్థాయిలో అక్కడ ఉపాధి దొరకడం లేదు. కాబట్టి ఎంటెక్ చేసిన గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన గ్రాడ్యుయేటు కానిస్టేబుల్ అవుతున్నాడు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినాక నీ చదువేంటి, చేసే ఉద్యోగం ఏంటి అనే మానసిక సంఘర్షణతోనే జీవితకాలం మొత్తం కొనసాగిస్తున్నాడు. అక్కడ మానసిక సంఘర్షణ పోవాలంటే మనము తయారు కావాలా, ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలా, స్థానిక రిజర్వేషన్ సంపాదించాలా, మరి పోటీ పరీక్షల్లో 2 లక్షల ఉద్యోగాలని మెడలు వంచి తీసుకొచ్చుకోవాలా. ఇలా మీరందరూ ఏది చూస్తున్నారు దేనికోసం అంటే గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3లో 1368 పోస్టులు ఉన్నాయి. ఆ గ్రూప్ 2 ఉద్యోగాలు 2000 పెరగాల, గ్రూప్ 3 ఉద్యోగాలు 3000 పెరగాల ఒక డిమాండ్ మనలో బలంగా ఉంది. అవునా కదా? ఇవాళ పోటీ చేసే అభ్యర్థులకు ఎవరికన్నా, మొత్తం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఎవరికన్నా, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయన్న అంశం ఎవరికన్నా తెలుసా? 1368 పోస్టులు గ్రూప్ 3లో ఉన్న అంశం ఎవరికన్నా తెలుసా? నిరుద్యోగుల ఆర్జెంటల్ అంటే తెలుసా? వర్టికల్ అంటే తెలుసా? జోనల్ సిస్టమ్ అంటే తెలుసా? గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉంటాయి, JEEలో ఒక ఆప్షనల్ పేపర్ ఉంటుంది, ఒక GS పేపర్ ఉంటుంది. నోటిఫికేషన్లో గందరగాలు వస్తున్నాయి. రిజర్వేషన్ల సమస్య తలెత్తున్న అంశం ఎవరికన్నా తెలుసు అంటే ఎవరికీ తెలియదు. వాళ్ళు కేవలం రాజకీయ పబ్బాల కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది శాసన మండలి ఎన్నిక, ఇది నిరుద్యోగుల ఎన్నిక, ఇది రాజకీయ ఎన్నిక కాదు. రాజకీయ ఎన్నిక చెప్పండి. ఇలా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఉన్నాడు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితమే ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. 8 ఏళ్ల కాలంలో ఏం చేశాడు తీన్మార్ మల్లన్న? ఒక్క రోజున్న నిరుద్యోగుల కోసం రోడ్డెక్కి నిలబడ్డా? ఎన్నడన్నా ధర్నా చేసిండా చెప్పండి? 8 ఏళ్ల కోసమే పోటీ చేసిండు, 3 ఏళ్ల కోసం పోటీ చేసిండు, మళ్ళీ ఇవాళ పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్కరోజు జీవో నెంబర్ 46 గురించి కానీ, ఏ ఒక్కరోజు రిజర్వేషన్ల గురించి కానీ, ఏ ఒక్కరోజు గ్రూప్ 1 యొక్క కష్టాల నష్టాల గురించి కానీ, ఈ యొక్క 14 పేపర్ల లీకేజ్ గురించి కానీ ఏ ఒక్కరోజన్నా మాట్లాడలేదు. తీన్మార్ మల్లన్న కూడా PhD చేసిండు. దేంట్లో తెలుసా మీకు? దేంట్లో చేసిన PhD? బ్లాక్ మెయిల్ చేయడంలో. బ్లాక్ మెయిల్ ఎలా చేయాలనే అంశం మీద PhD చేసినోడు ఎవడంటే తీన్మార్ మల్లన్న. ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి 60 మంది ఎమ్మెల్యే, సగం మంది ఎమ్మెల్యేలని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయల పడగలెత్తిన వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. ఇవాళ ఎమ్మెల్యేని బ్లాక్ చేసినోడు రేపు రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడా? ఒక వ్యవస్థకి ప్రమాదకారి, ఒక వైరస్ లాంటోడు. ఆ వైరస్ కనుక బ్లాక్ మెయిల్ అనే వైరస్ కనుక రాష్ట్ర వ్యాప్తం అయితే తెలంగాణ నాశనం అవుతుంది. అలాంటి వాడు రాజకీయాలకు వస్తే చాలా ప్రమాదకరము. టీవీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుండు. ఏ ఒక్కరోజు గిరిజన సమస్యలు కానీ, బాలికల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, వృద్ధుల సమస్యలు కానీ ఏ ఒక్క రోజన్నా రోడ్డెక్కి మాట్లాడిన తీన్మార్ మల్లన్న అర్థం చేసుకోవచ్చు. నేనే ప్రధాన పోటీదారు అంటున్నాడు. 32 మంది ఎమ్మెల్యేలు అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రచారానికి వస్తున్నాడు. నేను చెప్తున్నా 32 మంది ఎమ్మెల్యేలకు రేపు కనుక ఈయన ఎమ్మెల్సీ ఎన్నికైతే మీ 32 మంది బట్టలు ఇప్పుతాడు. మీ 32 మందిని లాగులు ఊడబెక్కేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా చిన్న బలహీనతలు ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళ బెడ్రూమ్లలో దూరి కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేస్తాడు. రేపు 119 మంది ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసే శక్తి ఉన్నోడు కేవలం బ్లాక్మెయిల్ అని PhD చేసినోడు ఎవడన్నాడు అంటే తీన్మార్ మల్లన్న. వాళ్ళ కోట్ల రూపాయలు వచ్చినాయి. తీన్మార్ మల్లన్న ఏంటి? స్కూళ్ళల్లో ఫ్యాన్లు ఇప్పుకుంటా ట్యూబ్లైట్లు బాగా చేసుకున్న వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న.
V6లో స్క్రోలింగ్ అప్డేట్ ఓన్లీ కంప్యూటర్ కొట్టే వ్యక్తి ఎవరంటే తీర్మానం మల్లన్న. అలాంటి తీర్మానం మల్లన్న ఈ యొక్క బ్లాక్మెయిల్ అనే PhD చేసి వాళ్ళ రాష్ట్రంలో అందరిని గుప్పెట్లో పెట్టుకొని ఆటాడిస్తున్న వ్యక్తి ఎవరంటే తీర్మానం మల్లన్న. ఇలాంటి వ్యక్తి కనుక రేపు ఎమ్మెల్సీ అయితే మన నిరుద్యోగుల అంశం ఒక్కడైనా చట్టసభల్లోకి చర్చకు వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. నిరుద్యోగులు అనే వాళ్ళు ఏకమైతే నిరుద్యోగుల తరఫున కొట్లాడడానికి అశోక్ సార్ ఉన్నాడు. మీరు నాకు అండగా ఉంటే మరొక 20 సంవత్సరాలు నిరుద్యోగ వ్యవస్థ నా భుజస్కంధాలు పెట్టుకొని నేను మోస్తాను కంపల్సరిగా. మీ మధ్యలోనే ఉంటా, ఎక్కడికి పోను. ఓడినా గెలిచిన అశోక్ సారు ఇంతకుముందే నాకు పదవి ఉందా? 4 ఏళ్ల సంది కొట్లాడుతున్నా లేదా? కానిస్టేబుల్ రిజర్వేషన్ వస్తే కొట్లాడినా, కానిస్టేబుల్లో లాంగ్ జంప్ వస్తే కొట్లాడినా, కానిస్టేబుల్లో 46 వస్తే కొట్లాడినా, తప్పుడు క్వశ్చన్లు వస్తే కొట్లాడినా. ఇవాళ యూనివర్సిటీలో పీజీలు చదివినాం కానీ మనకి ఇంగ్లీష్ మీద గ్రిప్ లేదు. కానీ మొన్న లాస్ట్ టైం గవర్నమెంట్ JL అనే ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ మీడియంలో పెడితే నోటిఫికేషన్ ఇస్తే దానిపైన కొట్లాడిన కారణంగా వాళ్ళు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్నాం. అవునా కాదా? రాసుకున్నామా లేదా? తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకున్నాం. అదే ఇంగ్లీష్ మీడియం రాస్తే 1300 ఉన్నటువంటి 1300 పైన పోస్టుల్లో మనకు 100 పోస్టులు వచ్చాయంటే వచ్చేది కాదు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని వ్యవస్థని మార్చే ఒక ప్రయత్నం చేయాలి. మారకపోతే ఈ వ్యవస్థలో నిరుద్యోగులు అనే వాళ్ళు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. మన పోరాటమే మార్గం. పోరాటం ద్వారానే ఉద్యమాలు సాధించుకోవాలా. మొత్తం 30 లక్షల మంది ఏకం చేయగలిగిన రోజే మన సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చదవండి, ఎంత చదవాలంటే అంత చదవాలా. ఎడిటోరియల్ కాలం చదవండి, న్యూస్ పేపర్లు ఎడిటోరియల్ కాలం చదవండి, సబ్జెక్ట్ ఉండాలా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానో మీరు కూడా అక్కడికి వెళ్ళి వచ్చారు. మనమందరం స్లిప్పర్స్ వేసుకొని బడికి పోయిన వాళ్ళమే, గవర్నమెంట్ స్కూళ్ళలో పోయిన వాళ్ళమే. అవునా కాదా? మధ్యాహ్నం బాక్సులో కర్రీస్ కాకుండా ఏం వేసుకున్నాం అంటే మామిడికాయ పచ్చడి తిన్న వాళ్ళం అంతా. వెనకంగా లాగులు తూడిపోతే మాస్కులు వేసుకొని బడికి పోయిన వాళ్ళం. బస్స సంచి కుట్టుకొని మన బ్యాగులు ఉన్నాయా? ఏమున్నాయి మన బ్యాగులు? ఏంటివి? ₹2 బస్స సంచి. ఆ ₹2 కూడా కాదు, మనకు వచ్చినట్టు యూరియా బస్స సంచి కుట్టినాము, మిషన్ కుట్టినాము, ₹2 ఇచ్చినాం. ₹2 బస్స సంచి చేసుకొని బడికి పోయిన వాళ్ళం, స్లిప్పర్స్ వేసుకొని బడికి పోయిన వాళ్ళం, సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళం, చదువు పరంగా ముందున్న వాళ్ళం, అవకాశాలు దొరకక ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. గ్రామంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, గ్రామంకి వచ్చిన వాళ్ళం మనం ఫైటింగ్ చేయాలంటే మన మాటల ద్వారా, మన వ్యవస్థ ద్వారా, సబ్జెక్టు ద్వారా, పుస్తకాలు చదవాలా. మొత్తం సామాజిక వ్యవస్థ, తెలంగాణకి అస్తిత్వం ఏంటి, తెలంగాణ భావజాలం ఏంటి, ఏ సబ్జెక్టు చెప్పినా కూడా అనర్గళంగా 3 గంటల పాటు మైకు దొరికితే మాట్లాడే శక్తి మీలో ఉండాలి. అందుకే అనర్గళంగా చదవాలా. చదివినంతసేపు కాన్సంట్రేషన్ చదవాలా. పుస్తకం ముందర పెట్టుకోవడం గొప్ప కాదు. పుస్తకం అందరూ పెట్టుకుంటారు కానీ అందరిలో కొందరు మాత్రం ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మనం ప్రతి 40 నిమిషాలకోసారి మన మానసిక మొత్తం ట్రాక్ తప్పుతుంటుంది. ముందుగా మొదలు పెడతావు, రాగానే 9 గంటలకు మొదలు పెడతావు, 9 గంటల 50 నిమిషాల వరకు మొదటి 20 పేజీలు చక్కగా మంచిగానే చదువుతావు. కానీ 21వ పేజీ నుంచి లైన్లు కదులుతాయి, పేపర్లు కదులుతాయి, కానీ 40 పేజీకి వెళ్ళిపోతాం. మనం యాడున్నామంటే మనం 20 పేజీ కానీ ఉన్నాం. ఎందుకంటే మనం ఊహాలోకంలో వివరిస్తుంటాం. ప్రతి మైండ్లో 2 అరలు ఉంటాయి. ఒక అరేమో చదవమంటుంది, ఇంకోటి ఊహాలోకంలో వివరిస్తూ ఉంటుంది. ఆ ఊహాలోకంలోకి వెళ్ళి పుస్తకం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలా. ప్రతి 50 నిమిషాలకు, ప్రతి గంటకోసారి 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలా. చైర్ మీద కూర్చున్న వాళ్ళంతా లేవాలా, బయటకు రావాలా, 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయి కూర్చోవాలా. ఎందుకంటే నువ్వు 10 గంటలు చదివి కాన్సన్ట్రేషన్ లేకుండా 10 గంటలు చదివిన ఒకటే, కాన్సన్ట్రేషన్తో 4 గంటలు చదివిన ఒకటే. మనం ఎలా చదవాలంటే నైట్ పడుకుంటే కళ్ళు మండిందో చదవాలి. కళ్ళు ఎప్పుడు మంతాయి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టైం చూడకుండా చదివితే కళ్ళు మంతాయి. మనం ఏం చేస్తామంటే అర్ధ గంటకోసారి పైకి జరపా, కింది జరపా, కింది జరపా. ఫోన్లో ఆన్లోనే ఉంటాయి. పుస్తకం పట్టుకున్న ఫోన్ ఆన్లో ఎందుకు ఉండాలి చెప్పండి? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండాలి. టైం చూసుకోవద్దు. ఎప్పుడైనా ఏ విద్యార్థి కూడా టైం చూసుకోవద్దు. నా మానసిక పరిస్థితి ఎంతవరకు కాన్సన్ట్రేషన్ కుదురుతుందో అంతవరకు చదవాలా, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కూర్చోవాలా. కాబట్టి ప్రిపరేషన్ ఒక యజ్ఞంలాగా ఉండాలి. ఏ పని చేసినా దాంట్లో ఒక తపన ఉండాలి, సాధిస్తామన్న నమ్మకం ఉండాలి, లోపల కసి ఉండాలి. ఒక రైలు పరిగెడుతుంటే ఎంత మంట వస్తుందో నీ మనసులో కూడా అంత మంట ఉండాలా. ఆ కసి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఎందుకంటే మన గ్రామాలకు వెళ్ళి వచ్చినాం, మన ఇంట్లో మనమే మొదటి తరగతి పౌరులం. మన అమ్మా నాన్న చదువు రాదు, చదువు వస్తుందా? మీరు కాకతీయ విశ్వవిద్యాలయంలో MLA చదువుతున్నా, జర్నలిజం చదువుతున్నా, MSc కెమిస్ట్రీ చదువుతున్నా ఎంతమంది తెలుసా మీ అమ్మ నాన్నలకు? ఇంటికాడ మీ వాడు ఏం చదువుతున్నంటే మా వాడు 17 చదువుతున్నా అంటారు. ఏమని చెప్తారు? 16 చదువుతుండు, 17 చదువుతుండు. 16, 17 తరగతులు ఉంటాయా? ఏముంటాయి? MSc ఉంటుంది,
ఎంఏ ఉంటుంది కానీ 16-17 తరగతులు అనేవి ఉండవు. అంటే అలాంటి ఒక వ్యవస్థలోకి వెళ్ళి మనం వచ్చినాం. మనం నిలబడాలి అంటే మనం కలవడాలా, మన కాళ్ళ మీద మనమే నిలబడాలా. మనకెవ్వడు సహకరించడు. నీకు నువ్వుగా నిలబడినప్పుడే మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన వ్యక్తిని, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ బస్సు ఎక్కాలో కూడా తెలియనటువంటి వ్యక్తిని. కోటి సెంటర్లో బస్సు ఎక్కిన నెంబర్ చూసుకోకుండా ఎక్కిన ఆ బస్సు ఎటు పోయిందో నాకే తెలియలే. మధ్యలో జీవితం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి అదే బస్సులో కూర్చొని ఎక్కిన కాడ యాడెక్కినో మళ్ళీ దిగి మళ్ళీ నెంబర్ కనుక్కొని మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ పోయినటువంటి వ్యక్తి నేను. అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టిన నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ పాఠం చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అశోక్ సార్ని గుర్తుపట్టిన విద్యార్థులు ఉంటారు ఎవరైనా? ఎందుకంటే అందరూ పాఠం మాత్రమే చెప్తారు, నేను జీవితాన్ని చెప్తా. పాఠం చెప్తాను, జీవితాన్ని చెప్తాను. ఎందుకంటే నా 120 గంటల క్లాసులో ఉద్యమ చరిత్ర క్లాసు కనుక వింటే, నువ్వు సీరియస్గా వింటే జీవితం అంటే ఏందో చెప్తా. నాకు 2-3 అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు, మీ సబ్జెక్ట్ విన్న కారణంగా నాకు ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేను, కానీ ఈ సమాజం అంటే ఏంది, జీవితం అంటే ఏందో నేర్చుకున్న సార్ మీ క్లాసుల ద్వారా అని చెప్పారు మాకు. ఎందుకంటే భావోద్వేగం, కన్నీళ్ళు, కష్టాల కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళి వచ్చామో ప్రతి గ్రామీణ ప్రాంత విద్యార్థి అదే కష్టాలు కన్నీళ్ళు పడుతున్నాడు. ఆ కష్టాలు కన్నీళ్ళు తుడుచుకోవాలంటే నీకు నువ్వే ఆయుధం, నీకెవ్వరు సహకరించడు. ఎందుకంటే మన ఇంటి వెనక ఏం లేదు, ముందల ఏం లేదు. ఎవరి అకౌంట్లోనైనా కనీసం ₹1,00,000 అకౌంట్, ఇప్పుడు ప్రజెంట్ అకౌంట్లో ₹1,00,000 చేతులు ఎత్తండి ఒకసారి. నా అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి సార్. ఉన్నాయి ఎవరి దగ్గర? ఎంత ఉంటాయి? 500 రూపాయలు, 1000 రూపాయలు. సండే రోజు నాన్ వెజ్ వండుకోవాలంటే తలా 100 రూపాయలు వేసుకోవాలా? 50 ఎంతమంది వేసుకుంటారు? రూమ్లో ఎంతమంది ఉంటే అంతమంది వేసుకోవాలి. బయటికి పోవాలంటే ఆనించి పోతే ఆటో ఎక్కితే 30 రూపాయలు అయితేనే నడుచుకుంటూ పోతాం. ఎందుకంటే నేను యూనివర్సిటీలో ఉస్మానియా చదువుకునేటప్పుడు బస్ ఎక్కుతోని కాదు, లారీకి పోతోని. ఎందుకు బస్ ఎక్కి లారీకి ఎక్కేది? కిరాయి తక్కువ. నేను 13 రూపాయలు మిగిలించడం కోసం బస్ ఎక్కుతోని కాదు, లారీ ఎక్కుతోని. ఉస్మాన్ యూనివర్సిటీ ఎల్బీ నగర్కి వచ్చి ఎల్బీ నగర్లో లారీ ఎక్కితే నార్కట్పల్లిలో దిగితే 20 రూపాయలు, నార్కట్పల్లిలో మళ్ళీ ఆటో ఎక్కితే నల్గొండకి 7 రూపాయలు, 27 రూపాయలు. కానీ బస్సు ఎక్కితే 43 రూపాయలు. 27కు 43 మధ్య ఎంత తేడా ఉంది? 16 రూపాయలు. 16 రూపాయలు మిగిలించడం కోసం బస్సు ఎక్కకుండా లారీ ఎక్కినటువంటి సందర్భం నా ఒక్కడి జీవితం కాదు, మీ అందరి జీవితం ఎట్లనే ఉంటుంది. కాకపోతే 20 ఏళ్ల కింద అయ్యాల 10 రూపాయలు చాలా అవైలబుల్, ఇవాళ 100 రూపాయలు చాలా అవైలబుల్. 100 రూపాయలు చాలా అవైలబుల్, ఎందుకంటే 10 విలువ ఇవాళ 100 అయిపోయింది. కాబట్టి మనం గ్రామంకి వెళ్ళి కన్నీళ్ళు కష్టాల కడలికి వెళ్ళి వస్తున్నట్టు మనం మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. 23వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు 5 ఏళ్ల పాటు ఎవడైతే కష్టపడతాడో, ఒళ్ళు ఉంచుతాడో వాడు ఫ్యూచర్లో సక్సెస్ అవుతాడు. 23 నుంచి 28 మధ్య, 27 దాటిందంటే నీలో భయం స్టార్ట్ అవుతుంది. 27 ఏళ్ళు దాటిందంటే నీలో భయం స్టార్ట్ అవుతుంది, అవునా కాదా? ఎందుకంటే ఇంటికి పోయినప్పుడు 23 ఏళ్ళప్పుడు అమ్మ పోగానే 500 ఇస్తుంది, 24వ ఏడు కూడా 1000 రూపాయలు ఇస్తుంది, 25వ ఏడు కూడా 1000 రూపాయలు ఇస్తుంది. 26వ ఏడు వచ్చినాక కొడక ఇంకెన్ని రోజులు చదువుతారా నువ్వు అంటది. నీ పన్ను చూసుకోరా అంటది, ఖర్చుల మందమైన పని చేసుకోరా అంటది. ఎందుకంటే ఆడు ఇస్తాను కాడ పైసలు లేవు. వాళ్ళు కన్నీళ్ళు కష్టాల మధ్య వ్యవసాయం చేసుకోవడం, ఒకసారి పండుతో ఒకసారి ఎండిపోతుంది. ఇలా కరువు వచ్చింది. ఇలాంటి జీవితాలు మనవి. ఈ జీవితాలలో మనమే నిలబడాలా, మనమే పరిగెత్తాలా. నాకు నేనుగానే పరిగెత్తాను. ఇవాళ 30-40 మంది ఫ్యాకల్టీలకి నేను ఉపాధి కల్పిస్తున్నా. ఇవాళ ₹1 కోర్సు ఇచ్చిన వాడు ఎవరు ఉన్నారంటే అశోక్ సార్ మాత్రం ₹1 ఇవ్వగలుగుతాడు, 100 రూపాయలకి ఇవ్వగలుగుతాడు. నా దగ్గర గ్రూప్ 2 ఉంది కాబట్టి 100 రూపాయలకి ఇచ్చిన. రేపు అన్ని రకాల కోర్సులు ఇవ్వాలా. దేనికి ఇవ్వాలా? ఎస్ఎస్సికి ఇవ్వాలా, జేఈకి ఇవ్వాలా, రైల్వే వాళ్ళకి ఇవ్వాలా, బ్యాంకింగ్ వాళ్ళకి ఇవ్వాలా. అదే మాదిరిగా రాష్ట్రంలో ఉన్నట్టు ఎన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉన్నాయో అన్నిటి కూడా ₹100 ₹1 కోచింగ్ ఇచ్చే స్థితి రావాలంటే మీరందరూ ఏకమైతే కంపల్సరీ నాకు ఇచ్చే శక్తి నాకు వస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా నేను డబ్బులు అడిగితే అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా నాకు విరాళాలు ఇస్తారు, అవునా కాదా? ఇవాళ ఒట్టిగా అడుగుతూ ఇవ్వరు, ఒక ఎమ్మెల్సీగా అడిగితే ఇస్తారు. ఎమ్మెల్సీ ద్వారా ఒక ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం అన్ని రకాల కోచింగ్లు ఇవ్వడానికి, మిమ్మల్ని దారి చూపడానికి నాకు అవకాశం ఉందంటే 100% అవకాశం ఉంది. ఇవాళ ఎమ్మెల్సీ అనే ఈ పదవికి నేను మాత్రమే అర్హుడిని, అవునా కాదు చెప్పండి.
నేను మాత్రం అర్హుడిని, ఎందుకంటే మీ అమ్మట నడుస్తున్నా. వాళ్ళ దగ్గర తెలివి ఉన్నా కూడా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మీ వెంట నడుస్తాడా? ఆల్రెడీ కోట్ల రూపాయలకు అధిపతి, ఆయన ఎందుకు నడుస్తాడు చెప్పండి? కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానో అంటే నా స్థానం ఏందో నాకు తెలుసు, మనకి ఇంపార్టెన్స్ ఏందో నాకు తెలుసు. కాబట్టి కాకతీయ విశ్వవిద్యాలయ సాక్షిని అడుగుతున్నా, మీరు ఒక్కొక్కరు 1000 ఓట్లు వేపియాలి. మీ వల్ల సాధ్యమైతే కాదా? మీ ఫోన్ నెంబర్లు ఎన్ని, మీ యొక్క కాంటాక్ట్లు ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఒక్కొక్క ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 500 ఉన్నాయి. 500 మంది ఫోన్ చేస్తారా? 500 మందికి ఓట్లు వేస్తారంటారా? ఉన్నోళ్ళకే ఓటు చేయండి. మీ ఊరు మొత్తం ప్రభావితం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక ఊరుకు ప్రతినిధి. మీ ఊర్లో ఉన్న వాళ్ళకు గంట సేపు కనుక టైం కేటాయిస్తే అందరితో సాధ్యమవుతుంది. ఈ యొక్క 8 రోజుల పాటు నా కోసం పనిచేయండి, మీకు 20 ఏళ్ళు సర్వీస్ ఇస్తా. మీ తర్వాత మీ సోదరులు కూడా సర్వీస్ ఇస్తా 100%. ఆ నమ్మకం నాకుంది. ఎక్కడికి పారిపోను, ఇండిపెండెంట్గానే ఉంటా. ఏ పార్టీలో కూడా చేరనని మీకు హామీ ఇస్తూ ఉన్నా. ఏ పార్టీలో కూడా చేరను, కంపల్సరీ ఇండిపెండెంట్గానే ఉంటా. నిరుద్యోగుల హక్కుల కోసమే కొట్లాడతా, ఉద్యోగుల హక్కుల కోసమే కొట్లాడుతాను, హామీ ఇస్తాను. దానిపైన నాకు సంపూర్ణంగా అవగాహన ఉంది. కాబట్టి ఇవాళ ధైర్యంగా ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చాను. ఈ స్థాయిలో ఎవరన్నా ఇంతసేపు నిరుద్యోగుల గురించి ఎవరైనా పోటీ చేసే వాళ్ళు మాట్లాడే శక్తి వాళ్ళకుండా చెప్పండి. రాజకీయాలు మాట్లాడకుండా, కేసీఆర్ని తిట్టకుండా, కేసీఆర్ని పదం ఉచ్చరించకుండా అర్ధగంట సేపు నిరుద్యోగుల గురించి తీర్మానం మళ్ళీ మాట్లాడని చెప్పండి. గంట మాట్లాడగా టీవీ ముందు నిరుద్యోగుల గురించి రాజకీయాలు మాట్లాడకుండా వాళ్ళకి అవస్థల గురించి మాట్లాడే శక్తి వారికి ఉన్నదంటే లేదు లేదు లేదు. కాబట్టి మీరందరూ ఒక ఆయుధంగా పనిచేయాలి. అన్ని యూనివర్సిటీలలో ఎక్కడ పోయినా నాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ అశోక్ సార్ అని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు, మీరు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మీ వెంట కంపల్సరీ నడుస్తా. రేపు 8 రోజుల టైం మాత్రమే ఉన్నది. ఒక రోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాట్సాప్లలో మీ ఊర్లలో అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి, చర్చ పెట్టండి. అశోక్ సార్ అనే వ్యక్తి నిరుద్యోగుల తరఫున కొట్లాడతాడు, నీతి నిజాయితీ గల వ్యక్తి మా కోసం నిలబడతా అని చెప్పేసి వాళ్ళలో నమ్మకాన్ని కల్పించండి. ఎందుకంటే మీ అందరికీ నేను తెలుసు. కానీ మీకు చుట్టాలైన ఒక టీచర్గా పనిచేస్తున్నాడు, ఆయన వయసు 55 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కోర్టు ఉంది, ఆయనకు అశోక్ సార్ తెలియదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, ఆయనకు అశోక్ సార్ తెలియదు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు అశోక్ సార్ తెలియదు. అవునా కాదా? వాళ్ళందరికీ ఎరక చేయాల్సిన బాధ్యత మీ పైనే ఉంది, మీ విద్యార్థుల పైనే ఉంది. ఇక్కడ కంపల్సరీగా మీరు చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. అమ్మలు, మీరు కేవలం పుస్తకాలు పట్టుకుంటే ఈ వ్యవస్థ పరిష్కారం దొరకదు. చైతన్యం తెచ్చుకోండి. లేకపోతే ఇంటికాడు పోయినాక అత్త బెదిరిస్తుంది, ఇంటికాడు పోయినాక భర్త బెదిరిస్తాడు. అత్తగారింట్లో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్త ఉంటారో లేదా? ఇంట్లో అందరూ ఉండగా చైర్ మీద కూర్చుంటారా మీరు? ఇంట్లో అందరు ఉన్నారు, భర్త ఉన్నాడు, అత్త ఉన్నది, భర్త ఉన్నాడు, ఆడబిడ్డ అందరు ఉన్నారు. మీరు చైర్ మీద కూర్చుంటారా? ఎడ కూర్చుంటారు? కింద కూర్చోవాలి. మరి అమ్మగారింటికి పోయినాక మరి ఆడ మీ అన్న భార్య ఉంటుంది, కోడలు ఉంటుంది, మళ్ళీ ఆమె ఆడ కూర్చోవాలా? మరి ఎందుకు మారింది పోస్ట్ ఎందుకు మారింది? ఇక్కడ కింద కూర్చున్నాను, ఆడ ఎందుకు పైన కూర్చోవాలా? ఆడ పైన కూర్చున్నా కింద ఎందుకు కూర్చోవాలా? ఎందుకంటే సమానం రావాలా. ఎందుకంటే అత్తని గౌరవించాలి. ఫస్ట్ మన తల్లిని గౌరవించి అత్తని గౌరవించాలా. రోజు ఇడుతుంది మీ అత్త, అయినా కూడా తిట్టినా కూడా ఓపికతో ఛాయ్ ఇచ్చినావు, 3 రోజు ఇచ్చినావు, 2వ రోజు ఇచ్చినావు, 3వ రోజు ఇచ్చినావు, 10వ రోజు ఇచ్చినావు, అయినా తిడుతుందా? ఏమంటుంది అప్పుడు? మా కోడలు చాలా మంచిది, నేనే మంచిది అని కానీ చెప్తుంది. కానీ ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, మీ అత్త చదువుకోలే. చదువుకోని వాళ్ళని మార్చాలా. మనకు తెలివి ఉంది, డిగ్రీలు చదివి పీఈలు చదివి అత్తతో పంచాయతీ పెట్టుకోవడం కదా చదివింది కాదు కదా. ఇంటి ఇల్లాలంటే వ్యవస్థను మొత్తం నడిపించేవాళ్ళు. మహిళకున్నంత ఓపిక ఇంకోళ్ళకు ఉండదు అంటారు, కానీ 5 నిమిషాలలోనే 4 సార్లు పంచాయతీ పెట్టుకుంటారు. ఎందుకంటే అందరూ చూస్తున్నా, ఎందుకంటే నాకు అమ్మ ఉంది, భార్య ఉంది, అత్త ఉంది, అన్ని రకాల పాత్రలు అన్నీ అబ్జర్వ్ చేస్తాను. కాబట్టి చాలా అబ్జర్వ్ చేస్తా. పెళ్ళికి పోయినప్పుడు మీరు అందరూ ఒట్టిగా భోజనాలు చేస్తారు, నేను ఎవడెవడు ఏం చేస్తున్నారో చూస్తాను. నేను ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరి పాత్రలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఏం చేస్తున్నారో చెప్తాను. కాబట్టి మీలో ఎందుకంటే ఇలా పెళ్ళిళ్ళైనా చిన్న చిన్న పిల్లలు వదిలిపెట్టి పుస్తకాల మధ్య యుద్ధం చేస్తూ ఉన్నారు.
నేనేమంటున్నానంటే కష్టపడండి. మహిళ 33% రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకపోతే ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నాం అంటే హౌస్ వైఫ్ అనే ఒక కొత్త పేరు చెప్తారు. హౌస్ వైఫ్ క్వాలిఫికేషన్ ఏమన్నా కాదు కదా. కాబట్టి క్వాలిఫికేషన్ హౌస్ వైఫ్ మారొద్దు. తెలివి ఉంది, ఇంట్లో కూర్చొని కూడా ₹1,00,000 సంపాదించవచ్చు. నువ్వు కొత్తగా ఆలోచన చేస్తే దాని సమాధానం దొరుకుతుంది, పక్కా దొరుకుతుంది. కాబట్టి ఈ ఓపిక ఉన్నంత వరకు చదవండి. ఓపిక లేని రోజు వేరే మార్గాలు వెతుకుతే 100% ఫలితాలు వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఇదేం సార్ కొత్త సూత్రం చెప్తారు అనుకుంటారా? గుండె ధైర్యం ఉన్నోడికి, తెలివి ఉన్నోడికి గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు, అవునా? ప్రైవేట్ ఉద్యోగంలో తెలివి ఉన్నోడికి ఆకాశం అంతా మనదే. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమంటాడంటే ఒక ఫోటో దిగుతా సార్ నేను పోతుంటే నా ఫోటో వద్దు సార్ నేను ఎంప్లాయీ అంటున్నాడు. అంటే ఫోటో దిగడానికి కూడా భయపడే ఒక పరిస్థితి నీది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే. అదే ప్రైవేట్ అంటే చెప్తున్నాను అంటే మనకు క్వాలిఫికేషన్ ఉంది, చదివే ఓపిక ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఆఫీసర్ కొడదాం. ఒకవేళ సాధ్యం కాకపోతే అంతకు మించి గవర్నమెంట్ ఉద్యోగంలో 40,000 జీతం వస్తే ప్రైవేట్ ఉద్యోగంలో ₹1,00,000 సంపాదించాలా. దట్ ఈస్ ద టాలెంట్. నీ దగ్గర మనసు పెట్టి ఆలోచన చేస్తే నువ్వు ఎక్కడికైనా పరిగెత్తడానికి అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక అణగారిన కులంలో పుట్టిన వ్యక్తి. ఇలా ప్రపంచంలోని 10 మంది మేధావులలో ఒక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అవునా కదా? ఒకవేళ అంబేద్కర్ కనుక బడికి పోకపోయి ఉంటే అంబేద్కర్ మనకు తెలిసేవాడా? లేదు కదా. అందుకే మన దగ్గర పవర్ ఉంది, అక్షరాస్యత, అక్షరం అనే ఆయుధం మన దగ్గర ఉంది. ఆయుధం పట్టుకొని సముద్రాన్ని ఇదే ఒక ప్రయత్నం చేద్దాం. భయపడొద్దు, ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా భయపడొద్దు. భయమే నిన్ను కిందికి నెట్టేస్తుంది. కాబట్టి ఏ పరిస్థితులు కూడా భయపడకుండా మన ధైర్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. మీ అందరినీ మోటివేట్ చేసి ముందు తీసుకుపోయే ప్రయత్నం కూడా నేను చేస్తాను. సబ్జెక్టు చెప్తాను, మోటివేట్ చేస్తాను, మీ సమస్యల హక్కుల కోసం కొట్లాడుతానని హామీ ఇస్తున్నాను ఈ యొక్క కాకతీయ విశ్వవిద్యాలయం యొక్క సాక్షిగా. కాబట్టి మీరందరూ కూడా నాకు మద్దతుగా ఉంటారన్న ఒక నమ్మకం నాకుంది. ఒక్కొక్కరు కనీసంగా 1000 ఓట్లు వేపిస్తారన్న ఒక నమ్మకం నాకుంది. నేను ఇవాళ పోటీ చేసేది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు మీరు ఎక్కడ ఓటు వేయాలంటే 18వ నెంబర్ కాడ వేయాలి. 18వ నెంబర్ కాడ ఏం చేయాలి మరి? ముద్ర కొడతారా? పెన్నుతో రాయాలా, 1వ నెంబర్ వేయాలి. 18వ నెంబర్ కాడ 18 వేసారు. మళ్ళా వేసో లేరా? పోయినసారి 30,000 ఓట్లు మురిగిపోయినాయి. ఎవరివి? పట్టభద్రులై, పట్టాలు పుచ్చుకున్న పట్టభద్రులు 30,000 ఓట్లు మురిగిపోయినాయి. కాబట్టి 18వ నెంబర్ కాడ 1వ నెంబర్ వేయాల. అది ఒకటే చాలు, మళ్ళీ ఇంకేం వేయకండి, ఇక ఇంకేం ఓట్లు వేయకండి. ఇక 18 దగ్గర ఏం వేయకండి. లేదు నాతో పాటు ఇంకొక అభిమాన వ్యక్తి ఉన్నట్టు ఆయనకు 2వ నెంబర్ వేయండి. కాబట్టి 1వ నెంబర్ వేస్తే సరిపోతుంది. నాకు మాత్రమే వేయాలనుకున్న వాళ్ళు 1వ నెంబర్ వేయండి. ఏ నెంబర్ అవసరం లేదు, నాకు ఏ నెంబర్ అవసరం లేదు. ఒకవేళ లేదు నేను వేస్తా అంటే 2వ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళంతా ఎలిమినేట్ అవుతారు, వాళ్ళ ఓటు కూడా నాకే వస్తుంది, అవునా కదా? ఎన్నో 50వ నెంబర్ అయినా మీరు ఓటు వేశారు, నాకు ఓటు వేశారు. 50 అయినాక 2వ నెంబర్ వేశారు. 50 అయినా ఎలిమినేట్ అయిన ఆయన ఓటుకు నాకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 80% 2వ ఓటు వేయద్దు. మిగతా వాళ్ళకి ఎవరికి వేసినా నాకు ఓటు వస్తుంది. అర్థమవుతుందా? బీజేపీకి సెకండ్ ఓటు వేసినా నాకే కౌంట్ అవుతుంది, టీఆర్ఎస్కి ఓటు వేసినా నాకే కౌంట్ అవుతుంది. కానీ సెకండ్ ఓటు ప్రాధాన్యత ఓటు వేయాలంటే కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళ సెకండ్ ప్రాధాన్యత ఓటు వేస్తే వేయండి. అర్థమవుతుంది కదా? సెకండ్ ఓట్లో కూడా మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇది లెక్క అయితే డిఫరెంట్గా ఉంటుంది. లెక్క పెడితే 3 రోజులు పడుతుంది. ఎమ్మెల్సీ ఓటు లెక్క పెడుతుంది, ఫలితం తీయడానికి 3 రోజులు పడుతుంది. అది ఎమ్మెల్యే ఓటు మధ్యాహ్నం 12 వస్తుంది. ఎందుకంటే టికెట్ అని వస్తారు, ఇది టికెట్కి వస్తుంది కాదు, ఇది నెంబర్లు వేయాలా, చాలా కేర్ఫుల్గా వేయాలా. కాబట్టి నేను యూట్యూబ్లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, చాలా కేర్ఫుల్ వేయండి. 18వ నెంబర్ కాడ 1వ నెంబర్ వేయండి. లేదు ఇంకా మిగతా వాళ్ళకు కూడా మేము వేస్తాం, సార్తో పాటు మిగతా వాళ్ళు కూడా అభిమానం ఉందనుకుంటే వేయండి. కాంగ్రెస్ తీర్మానం మళ్ళీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2వ నెంబర్ ఇవ్వద్దు. ఇస్తే మళ్ళీ మనం ఆగమవుతాం. మళ్ళీ తీర్మానం వల్ల బ్లాక్మెయిల్కి ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక్కసారైనా మీకు కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చిండా? ₹1 కోర్సు ఇచ్చిండా? పాఠం చెప్పిండా? జియో నెంబర్ 46 కొట్లాడిండా? పోస్టు పెంచాలని కోరిండా? కోరలే. ఎంతసేపు ఏం తిట్టిండు? కేసీఆర్ తిట్టిండు.
కేసీఆర్ తిట్టడమే ఆయనకున్న అర్హత. ఆయన తిట్టుకుంటే కూర్చోవేదాకా రాకని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేను రాసిన పుస్తకం తెలంగాణ ఉద్యమ చరిత్ర నేను రాసిన పుస్తకాన్ని, ఎందుకంటే నేను ఏం చేయగలుగుతానంటే విద్యాదానం మాత్రమే చేయగలుగుతా, ఎవరు కూడా రూపాయి ఇవ్వలేను. అందుకే నా దగ్గర విద్య ఉంది కాబట్టి ₹1 కోర్సు ఇచ్చిన. రేపు గెలిస్తే అందరికి ₹1 ఇవ్వాలి. గెలిస్తే సాధ్యమైంది, గెలవకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే విరాళాలు రావు నాకు. ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం పక్కా మీకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కోర్సులు ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే విద్యాదానం మాత్రమే చేయగలుగుతా, ముందు ముందు కూడా చేస్తా. ఇప్పుడు విద్యాదానంలో భాగంగా నా పుస్తకం మీ అందరికీ తలా ఒక బుక్ ఇస్తా. ఒక్కొక్కటే తీసుకొని 2 తీసుకోవద్దు భవిష్యత్, ఎందుకంటే చాలామందికి ఇవ్వాలి నేను. ఓకేనా? మీ అందరి పేర్లు రాయండి, సంతకం పెట్టి నా పుస్తకం తీసుకోండి. ఇక్కడికి వచ్చి నాకు ఈ యొక్క కాకతీయ విశ్వవిద్యాలయం నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నా గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మహిళా మనులు కానీ అబ్బాయిలు కానీ మాట్లాడే ముందు రండి. మీకు తెలిసిందే ఏమనుకుంటున్నారు, అశోక్ సార్కి వేయాలనుకుంటురా, అశోక్ సార్ మోసం చేస్తారనే మోసం. అమ్మాయిలు క్లాప్స్ గట్టి కొట్టండి. పైకి